सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम्। ओम 16వ అధ్యాయం 10వ శ్లోకం. కామమాశ్రిత్య దుష్పూరం దంభమానమదాన్వితాః మోహాద్ గృహీత్వా సద్గ్రాహాన్ ప్రవర్తంతే శుచివ్రతాః. శ్రీకృష్ణ పరమాత్మ ఆసురీ సంపత్ ఉన్నవాళ్ళు వారి ఆలోచన విధానం ఎలా ఉంటుంది అని తెలియజేస్తున్నారు. మన వేదాలు ఏం చెప్తున్నాయంటే, వేదాలలో చెప్పింది కృష్ణ పరమాత్మ చెప్తున్నారు. వేదాలు ఏం చెప్తున్నాయి? వేదాలంటే వేదాలలో ఉన్న ఉపనిషత్తులు ఏం చెప్తున్నాయి? నీ యొక్క ఆనందానికి, సంతోషానికి, శాంతికి, సుఖానికి నువ్వు దేన్ని సమకూర్చుకోవాల్సిన పని లేదు. బయట నుంచి ఏదైనా సమకూర్చుకుంటేనే, అంటే ఈ శరీరానికి సంబంధించినవి కానీ, మంచి దుస్తులు వేసుకుంటేనో, లేకపోతే మంచి ఇల్లు ఉంటేనే ఆనందంగా ఉంటుంది, శాంతి ఉంటుంది, లేకపోతే మంచి మంచి పదార్థాలు తింటూ ఉంటే ఆనందంగా ఉంటుంది, మంచివి చూస్తూ ఉంటే ఆనందంగా ఉంటాను, సుఖంగా ఉంటాను అనేటటువంటిది అవసరం లేదు. నీకు శాంతి, సుఖము, ఆనందం అనేది అసలు నీ నిజస్వరూపం. నువ్వు అనుకుంటున్నట్లుగా సుఖశాంతి ఇవన్నీ కూడా బయట వస్తువుల వల్ల, వాటిని పొందడం వల్ల వచ్చేది కాదు అని చెప్తున్నది. అదే సత్యం అయితే మనం ఎన్నో పొందాం. మరి ఆనందం ఉండాలి, శాంతి ఉండాలి, ఉండడం లేదు కదా, పోతున్నది కదా ఆ శాంతి కూడా. ఆ శాంతి పోయి అశాంతి వస్తున్నదిగా. కానీ మనం తప్పుగా ఆలోచించాం, తప్పుగా లెక్క వేసాం. అంటే దీన్ని అన్ఇంటెలిజెంట్ అంటారు. అన్ఇంటెలిజెంట్ ఎక్స్పెక్టేషన్. అట్లా చెయ్యకుండా ఈ యొక్క వస్తువులు, ఈ పదార్థాలు, ఈ శరీరం కూడా దీంతో సుఖం రావాలని, శాంతి కావాలని కోరుకుంటే అంతకంటే భ్రమ మరొకటి లేదు. ఈ శరీరం కూడా ఎప్పుడూ సుఖాన్ని, శాంతిని, ఆనందాన్ని ఇస్తుందని చెప్పి అనుకో. నీ పిల్లలు, ఇల్లు, వాకిలి ఆనందాన్ని ఇస్తుందని చెప్పి అనుకో. వాటిని ఉపయోగించుకో అంతవరకు. ఇది దేనికి ఉపయోగించాలో దానికి ఉపయోగించాలి. అది ఏది రాదో దాని నుంచి అది నువ్వు ఎక్స్పెక్ట్ చేస్తుంటే అంతకంటే అవివేకత ఏమున్నది? అలా చెప్పినా కూడా మనం వినకపోతే మనమే నష్టపోతాం. దీన్ని మ్యాటర్ అన్నారు కదా, అనాత్మ అన్నారు. ఈ శరీరం, ఈ శరీరానికి సంబంధించినటువంటి కుటుంబం, పిల్లలు అనాత్మ, మిగతా వస్తువులన్నీ అనాత్మ. ఈ అనాత్మలో సుఖం లేదు అనే విషయాన్ని తెలుసుకో అంటుంది శాస్త్రం. మనం ఏంటంటే భ్రమలో పడి ఈ అనాత్మ వల్ల సుఖం ఉన్నది అనుకుంటున్నాం. అది అనాత్మని తెలియదు మనకు. ఎండమావిలాగా నీళ్ళు ఉన్నాయని చెప్పి జింక పరిగెడుతున్నది. లేని చోట దాహం తీర్చుకోవాలని పరిగెడుతున్నది. మన పరిగెట్టడం కూడా అట్లాంటిదే. పిల్లల వల్ల సుఖం వస్తుంది, అబ్బాయికి వివాహం అయితే సుఖం వస్తుంది అనుకుని ఉన్న సుఖం పోయింది. అమ్మాయికి పెళ్ళి అయితే సుఖం వస్తుంది అనుకున్నాడు, ఉన్న సుఖం పోతుంది. కాస్త సుఖం వచ్చినట్టే కనపడుతుంది అంతే. మళ్ళీ ఆ దుఃఖం నుంచి బయటపడడానికి కొంతకాలం, ఒక్కొక్క దుఃఖం వచ్చి ఆ దుఃఖం నుంచి బయటపడడానికి కొంతకాలం అండి. దుఃఖం వచ్చేది అరగంట సేపే, ఆ సిచ్యువేషన్ ఆ గంట సేపు. తర్వాత బాధపడేది ఎన్ని సంవత్సరాలు? దశాబ్దాలు.
ఏమండి ఈ అరగంట సుఖం దశాబ్దాల దుఃఖానికి ఎవరైనా ప్రయత్నం చేస్తారా? కానీ ప్రయత్నం చేస్తున్నాడే మనిషి. ఆ కథ గుర్తుంది కదా, వాడు బావిలో పడబోతుంటే వెనక పులి వెంట పడుతుందని చెప్పి బావిలో పడబోతున్నాడు. పడబోతూ ఒక ఊడ ఉంటే చెట్టు ఊడ పట్టుకున్నాడు. కింద చూస్తే మొసలి నోరు తెరిచున్నది, పైన చూస్తే పులి చూస్తున్నది, వీడు బయటికి ఎప్పుడు వస్తాడా, వస్తే తినేద్దామని. ఈ క్రింద కూర్చున్నటువంటి మొసలి నీళ్ళలో వీడు ఎప్పుడు కింద పడతాడా అని చూస్తున్నాడు. ఆ పులి అనేటువంటిది ముసలితనం లాంటిది, వ్యాధి లాంటిది, అది పీడిస్తుందని చెప్పి వాటిని పరిగెడుతూ ఉంటే క్రింద మరణం ఎదురు చూస్తున్నది ముసలి. ఈ లోపల వీడు ఏం చేస్తున్నాడు, ఆ చెట్టు కూడా కదిలేటప్పటికీ ఆ తేనె తుట్టే కదిలింది. అక్కడ ఆ చెట్టుకి తేనె తుట్టు ఉన్నది. ఆ ఈగలన్నీ కదిలి కుడుతున్నాయి వీడిని. సంసార బాధలు అన్నమాట, రకరకాల నొప్పులు, పంటి నొప్పి, కన్ను నొప్పి, కాలు నొప్పి, ఈ నొప్పులన్నీ ఈగల్లాంటివి. అవి కుడుతూ ఉంటే ఆ తేనె బొట్టు పడుతున్నది ఒకటి, అది నోరు తెరిచి ఆనందిస్తున్నాడు ఆ తేనె బొట్టుని. ఆహా ఎంత బాగుంది అంటున్నాడు. ఆ పరిస్థితి ఎట్లా ఉంది వాడికి, ఆ తేనె బొట్టుకి మైమరిచిపోతున్నాడు. మనం అనుభవించే సుఖం కూడా ఆ తేనె బొట్టు లాంటిది. ఒక పక్క మరణం రెడీగా ఉన్నది, ఒక పక్క వ్యాధి పీడిస్తుంటుంది, ఒక పక్క ముసలితనం పీడిస్తుంటుంది, ఒక పక్క ఈ అతృప్తి, భయము, చింత ఇవన్నీ వెంటబడుతుంటాయి మనకు. కానీ ఈ ఆనందం చూసిన తాత్కాలిక ప్రతిబింబానందం, రసగుల్లా ఆనందం, ఇల్లు ఆనందం, పెళ్ళి ఆనందం, ఈ ఆనందాలన్నీ అత్తేనే బొట్టు లాంటివి. ఇంతకంటే మంచి ఉదాహరణ ఏం చెప్పాలి చెప్పండి మీరు? అయినా కూడా ఆ కథ గుర్తుండదు మనకు. ఒక బాధ పోయిన తర్వాత మళ్ళీ ఇంకో సుఖం కోసం పాకులాడుతుంటాం, మళ్ళీ ఆ సుఖం మళ్ళీ బాధిస్తుంది, మళ్ళీ దాని పోయిన తర్వాత ఇంకొక దానికోసం పాకులాడుతుంది. ఇదండి మానవుడి జన్మ. అజ్ఞానులు చేసే పని ఇది. కానీ జ్ఞాని అయిన వివేకవంతుడైన వాడు ఒక్కసారి దాన్ని కష్టాన్ని తెలిసిన తర్వాత పరీక్ష లోకాన్ కర్మచితాన్, మళ్ళీ దాని జోలికి పోడు. ఈ శరీరాన్ని ఎంతవరకు ఉపయోగించుకోవాలో అంతవరకు ఉపయోగించుకొని ఈ వస్తువులన్నీ కూడా తన చుట్టూ ఉన్నటువంటి బంధువులు కావచ్చు, వస్తువులు కావచ్చు, వాటిని ఎంతవరకు ఉపయోగించాలో తనకు జీవన యాత్ర కోసం, జీవన నిలవడం కోసం ఇవన్నీ కావాలి అంతే. దానికి మించినది దాంట్లో నుంచి కోరుకోకూడదు. ఉదాహరణకి ఏంటి, మా అమ్మాయి పెళ్ళి అయిపోతే హాయిగా ఉంటానండి, అది తప్పు. అమ్మాయి పెళ్ళికి నీ హాయికి సంబంధమే లేదు అస్సలు. అబ్బాయి సెటిల్ అయిపోతే ఉద్యోగం వస్తే హాయిగా ఉంటానన్నాడు. అబ్బాయి ఉద్యోగానికి నీ హాయికి సంబంధం లేదు. కానీ నేను లింక్ పెట్టి కూర్చుంటున్నాను కదా, ఆ లింక్ పెట్టడం వల్ల ఆ ఆనందం రానప్పుడు ఏమవుతుందంటే బాధ వస్తుంది, చూసారా? కానీ మనస్సు వినదు చెప్పిన మాట. ఏదో సుఖం ఉన్నదనుకొని పాకులాడుతూ ఉంటాం. ఎంత త్వరగా గ్రహిస్తే అంత త్వరగా ఏది లేకుండా కూడా జ్ఞాని అయినవాడు, వివేకి అయినవాడు భగవంతుడిని నమ్ముకుంటాడు. భగవంతుడే శాంతినిచ్చేవాడు, భగవంతుడే మనకి అన్నీ చేసేవాడు అని చెప్పి నమ్మి ప్రశాంతంగా ఉంటాడు. అది వివేకవంతుల లక్షణం. అలా తెలుసుకున్నప్పుడే మనిషికి ఎటువంటి అహంకారం, గర్వము రాదు. ఈ శరీరం చేసే మాయ, ఈ మనసు, ఇంద్రియాలు చేసే మాయ అంతా ఇంత కాదు. మనిషిని తుఫాన్లో అట్లా గాలికి ఈడ్చి కొట్టి పారేసినట్లుగా పాడేస్తుంది. అవి చూస్తూ ఉంటుందన్నమాట. బాగా అనుభవించండి. అందుకని శరీరము, మనస్సు, బుద్ధి నన్నెప్పుడూ బాధించలేవు. వాటి యొక్క ఎదుగుదల, తరుగుదల, వాటి యొక్క స్థితి నాకు సంబంధం లేదు. అవి నాకు ఇన్స్ట్రుమెంట్స్. వాటిని పట్టుకొని నేను ఎందుకు బాధపడాలి? ఉపయోగించుకునే వస్తువులన్నీ కూడా తాత్కాలికంగా మనకు సంబంధం ఏర్పడింది అంతే, తాత్కాలికం. దాని గురించి ఎందుకు దిగులు పడాలి? ఒక్కటి నిర్ణయం చేసుకోవాలి, నేను దేని వలన కూడా దుఃఖపడడం ఇష్టపడను.
ఎవ్వరూ నన్ను ఈ ప్రపంచంలో దుఃఖపడేటట్లు చెయ్యలేరు. ఏది కూడా నన్ను దుఃఖపెట్టదు. అవతల వాళ్ళు నిందించినా ఏదైనా తప్పు పట్టినా కూడా అసలు నేనెందుకు బాధపడాలి అంటే నన్ను ఎవ్వరూ బాధించలేరు ఈ ప్రపంచంలో. వాళ్ళు బాధిస్తున్నారన్నారు, వాళ్ళు బాధించినప్పటికీ కూడా నేను బాధపడను. వాళ్ళు బాధిస్తున్నారని అనుకోవడం నా తప్పు, నా అజ్ఞానం. అట్లా ప్రతిదీ కూడా ఈ శరీరం కూడా బాధిస్తున్నది అన్నాడు. శరీరం బాధించదు, శరీర స్వభావం అది. పళ్ళు ఒకటే నిప్పండి, బాధండి అన్నాడు. దాని లక్షణం, దాని స్వభావం అది. కదిలే రోజు వస్తే కదులుతుంది, పోతుంది. కనుక దాన్నిగా అంగీకరించాలి, జరిగేదాన్ని జరిగేటట్లుగా అంగీకరించాలి. ఓకే, ఒక సిచ్యువేషన్ వచ్చింది, పెయిన్ వచ్చింది, ఇట్లాగా సిచ్యువేషనా, ఓకే అన్న, నన్ను ఇది బాధించవు. అట్లా ధైర్యంగా ఉండాలి. బాధపడ్డామంటే మనం ఓడిపోయినట్లే. నన్ను గుర్తుపెట్టుకోండి, బాధపడ్డాము అంటే దేనికైనా సరే, ఎవరన్నా ఏదన్నా అన్నా, ఈ శరీరం వలన, ఈ యొక్క పరిస్థితుల వలన బాధపడ్డామంటే మనం ఓడిపోయినట్లే. అనాత్మకి విలువనిచ్చేసి ఓడిపోయినాము అని అది చూస్తుంది మనకెళ్ళి. ఆహా, ఓడిపోయినావుగా, బాధ పెట్టానుగా నిన్ను అని చూస్తుంది. ఓడిపోతూ ఉంటాం మనం. ఒక్కొక్క చిన్న చిన్న విషయానికి మనం ఆకులాగా భయపడతాం. ఆకులు చూసారా, గాలి వచ్చినప్పుడు ఎట్లా ఆడిపోతుందో అట్లా మనం కూడా అయిపోతుంటాం. ఎందుకంటే శాస్త్రం బలం లేక, జ్ఞానం లేక. అది ఉన్నప్పుడు మనం ధైర్యంగా నిలబడతాం. ఒక్కటే, నన్ను ఈ ప్రపంచంలో ఎవ్వరు ఏది నన్ను, ఏ పరిస్థితి కూడా నన్ను బాధించదు అని నిర్ణయం తీసుకోవాలి. అప్పుడే వివేకవంతులం అని అర్థం. కానీ ఈ మూర్ఖులు ఉన్నారు చూసారా, అసురులు, వీళ్ళకి ఎట్లా ఉంటుందంటే వీళ్ళ ప్రవర్తన అవివేకంతో అనాత్మ కోసమే పాకులాడుతుంటారు, అనాత్మ గురించి ఆలోచిస్తుంటారు. అనాత్మ, మనస్సు, శరీరము, ఇంద్రియాలు, ఈ విషయాలు, వీటి మీదనే ఉంటుంది మనస్సు అంతా. అంత మూర్ఖత అన్నమాట మనుషులకి. వాటి గురించి మాట్లాడే వాళ్ళ దగ్గర ఉండకూడదు మనం. ఏమండి, అనాత్మ గురించే ఎక్కువగా మాట్లాడుతూ ఉంటారు కొంతమంది. బంధాలు, ఈ యొక్క విషయాలు, ధనము, ఇళ్ళు, వాకిళ్ళు, ఇదే మా మాట అనాత్మ గురించే. ఎందుకంటే వాళ్ళకి ఆత్మ అంటే ఏమిటో తెలియదు కనుక అనాత్మ గురించే మాట్లాడతారు. కానీ వాళ్ళకి మనం చెవిని ఇవ్వచ్చా? ఇవ్వకూడదు. ఇచ్చామంటే ఏమిటి అర్థం? వాళ్ళు చెప్పే సత్యం అని ఒప్పుకున్నట్లే కదా. ఇవ్వకుండా ఎక్కడికి పోమంటారండి స్వామిని? ఒకే ఇంట్లో ఉన్నామంటే పట్టించుకోవద్దు అని అర్థం. లోపలికి ఎక్కనివ్వద్దు. లోపల మనసులో మనం జపం చేసుకుంటూ ఉంటే ఈ చెవులో వింటే ఈ చెవులు పోవాలని, అవి ఎఫెక్ట్ కాకూడదు మనసు. నీటి మీద వ్రాతలాగా అయిపోవాలని. అలా లేకపోతే నిన్నెప్పుడైనా ఎవరైనా సరే బాధ పెడుతూనే ఉంటారు, నువ్వు బాధపడుతూనే ఉంటావు. వాళ్ళు బాధ పెడుతున్నారని అనుకుంటూ ఉంటావు. అర్థమైందా? ఈ అవివేకులకి ఈ ధన సంపాదన, ఈ శరీర పోషణ, శరీర సుఖం, ఈ బాహ్య సుఖాలు, వీటితోనే ఉండే వాళ్ళ చింతన మాట ఇలా ఉంటుంది. కనుక వాళ్ళ దగ్గరికి వెళ్ళొద్దు, వాళ్ళతో దూరంగా ఉండు అని చెప్తున్నారు కృష్ణ పరమాత్మ అని మనం అర్థం చేసుకోవాలి. మన చుట్టుపక్కలే ఉంటారు ఇట్లాంటి వాళ్ళందరూ. ఎవరు వాళ్ళు? కామం ఆశ్రిత్య దుష్పూరం, పూరించడానికి సాధ్యం కానటువంటి కామం. దుష్పూరం కామం ఆశ్రిత్య. కోరికలు చూడండి, ఒక కోరిక తీరిస్తే మళ్ళీ ఇంకో కోరిక వస్తూనే ఉంటుంది. ఆహా, తిన్నాం కదా, సరిపోయింది కదా, వద్దులే అంటుందా? మళ్ళీ రేపటికి కూడా దాచిపెట్టుకుంటుంది ఆ సుఖాన్ని, ఆ వస్తువుని. ఎలాగా అనుభవించాలి అనే దృక్పథంతో మనస్సులో ఒకటే తాపత్రయంతో ఉంటుంది మనస్సు. కామం ఆశ్రిత్య దుష్పూరం కామం. ఎప్పుడు కూడా అది తృప్తితో ఉండనే ఉండదు మనస్సు. ఒక కోరిక పూర్తి చేసినా కూడా ఇంకా చాలు అనదు. దుష్పూరం కామం ఆశ్రిత్య.
దంభమానం మద ఆశ్రిత అన్వితాహ. అన్వితాహ అంటే కూడినటువంటి. దేనితో? దంభం, గర్వంతో అన్నమాట. దంభము, కపటం, మానం. కపటం, మోసం ఇట్లాంటి వాటితో. మానం అంటే అందరూ నన్ను గౌరవించాలి, నన్ను ఎవరు కించపరిచినా కూడా నేను సహించను అనేటటువంటి భావన. ఎవరైనా కొంచెం అనుమానంగా చూస్తే ఇంకంతే, ఇంక నిద్రపోడు, దాని గురించి ఆలోచిస్తూ ఉంటాడు. అలా అని చెప్పి 10 మందికి చెప్తాడు, వాళ్ళు నన్ను అట్లా అవమానం చేశారు, వాళ్ళు నన్ను అట్లా అవమానం చేశారు, ఇట్లా మాట్లాడారు అంటే ఎంత ఎక్స్పెక్టేషన్ ఉంటుంది లోపల. చూసారా? నాకు సరిగ్గా రెస్పెక్ట్ ఇవ్వలేదు, నన్ను చూసి నవ్వలేదు, నాతో మాట్లాడలేదు, ఇటంటే ఏమి లక్షణాలు తెలుసా? ఇవన్నీ మానం అంటే తనను తాను చాలా హై లెవెల్లో చూసుకుంటుంటాడు ఎప్పుడు. అందరూ తనకు వినయంగా ఉండాలి, తనకు గొప్పగా చూడాలి, తనకే సేవ చేయాలి. ఎంత కష్టం చూడండి అట్లాంటి వాడితో. అమ్మో, చాలా కష్టం, డేంజరస్ ఫెలో. మదం, గర్వంతో ఉంటాడనమాట, అన్నీ తనకే తెలుసని. అందరినీ నిందించడం, కించపరచడం ఆ గర్వం వల్ల. దేన్ని చూసుకొని? ధనాన్ని, బలాన్ని చూసుకొని గర్వపడుతుంటాడు మనిషి. కాస్త డబ్బులు సంపాదించాలంటే కళ్ళు నెత్తికి ఎక్కుతాయంటాడు. కళ్ళున్న చోట ఉండకుండా నెత్తికి పోతాయి. ఏమంటే నెత్తికి వెళితే చూస్తాడు కింద అంటే కళ్ళు నెత్తికి పోవడం ఏమిటండి? కళ్ళు ఎక్కడైనా నెత్తి మీదకి పోతాయా? నెత్తి మీదకి వెళ్ళినాయి అని అంటే అర్థం ఏమిటి తెలుసా? వాడు జరగవలసిన జరుగుతున్న దాన్ని సరిగా చూడలేకపోతున్నాడు అని అర్థం. ఎందుకంటే ఇక్కడ ఉంటే చూడలేడు కదా. అంటే అవతల వాళ్ళ మనుషులు, వాళ్ళ మనస్తత్వం, వాళ్ళు ఏమిటి అని ఆలోచించడు వాడు. ఎందుకంటే ఇక్కడ ఉంటే చూస్తే తెలుస్తుంది. ఇక్కడ ఉండడం వల్ల ఏమవుతుందంటే మదం వల్ల అవతల వాళ్ళ భావాలని, కష్టాలని, వాళ్ళ దుఃఖాలని, వాళ్ళ ఫీలింగ్స్ని తెలుసుకోలేడు. దాన్ని మదం అంటారు. అవతల వాళ్ళ భావాలని, కష్టాలని, బాధల్ని గ్రహించలేకపోవడం మదం అని అర్థం. తనకి అన్నీ తెలుసు, తను చెప్పినట్లు అందరూ వినాలనుకున్నాడు. మదం. దంభమాన మదం అన్వితాహ. అహంకారం అని అర్థం, విపరీతమైన అహంకారం. గృహీత్వా, అసద్గ్రహాన్ గృహీత్వా అంటే అసద్గ్రహాన్ అంటే సరి అయినది కాని దాన్ని పట్టుకుంటాడు. అసద్గ్రహాన్ అంటే, అసత్ అంటే ఏమిటి? నిజం కాని దాన్ని, సత్యం కానినటువంటి ఆ ఆలోచనలతోనే ఉంటాడు ఎప్పుడు. తాను అనుకున్నది సత్యం అనుకుంటుంటాడు. రాంగ్ వ్యూస్ అంటారు దాన్ని, రాంగ్ వ్యూస్. ఏదైనా కష్టం వస్తే నేనేం పాపం చేశాను, ఎందుకు వచ్చినాయి నాకు కష్టాలు, నాకు దిష్టి తగిలింది, ఎవరో నాకు శాపం పెట్టారు, నన్ను ఎవరో అన్నారు, నాకేదో చేశారు. ఇవన్నీ రాంగ్ వ్యూసా కాదండి? ఎవరో ఎందుకు చేస్తారు అసలు? వాళ్ళకి ఎక్కడ టైం ఉంది నీకు చేయడానికి? ఎవడి బాధ వాళ్ళది, ఎవడి సంగతి వాడు చూసుకోవడానికే వాడికి టైం లేదు. మనం ఏదో చేస్తుంటాం, అందరూ నన్నే చూస్తున్నారంటాం, ఎవరు నిన్ను చూడరు. మనం అనుకునే భ్రమ ఇది. ఎందుకంటే వాడు అదే అనుకుంటాడు. ఎవరు మనం ఎవరినైతే అనుకుంటున్నామో వాడేమనుకుంటాడు? అందరూ నన్నే చూస్తున్నారు అనుకుంటాడు. మనల్ని ఎవ్వరు గమనించరండి. ప్రతివాడు తనను ఇంకొకరు గమనించాలనుకుంటాడు, కానీ అందువల్ల మనమే బాధపడక్కర్లేదు. అర్థమైందా? కానీ ఇట్లా వదిలిపెట్టమే అంత తేలిగ్గా. వాళ్ళు నన్ను చూసి ఏదో మాట్లాడుకుంటున్నారు, నన్ను గురించి ఏదో అనుకుంటున్నారు, నన్నే, నా గురించే, నా విషయాల గురించే ఏదో మోసం చేస్తారు. ఎవరండి చేస్తారు? ఎవడు ఏం చేయలేడు. భగవంతుడు అనేవాడు ఒకడు ఉన్నాడు. మన కర్మల ప్రకారం అన్నీ జరుగుతాయి, కానీ ఎవ్వరూ ఏమీ చేయలేరు. కానీ మన బుద్ధిని చూసారా, ఈ మనస్సు వాళ్ళ మీదనే చూపిస్తుంది. వాళ్ళు అట్లా ఎందుకు మాట్లాడాలి? ఇలా మాట్లాడచ్చుగా. అలా ఎందుకు రాయాలి? ఇలా రాయొచ్చుగా. లేకపోతే నేను ఇట్లెందుకు చేయాలి? అలా చేసి ఉండొచ్చుగా. ఇలా చేయకుండా ఉండి అలా చేసి ఉండొచ్చుగా. ఇదేనండి మనస్సుకి ఒకటే పెండులంలా కదులుతూ ఉంటుంది. అటువంటి మనస్సు నుంచి బయటపడాలి ఫస్ట్ మనం.
అలా ఉన్నంతసేపు మనసు అనారోగ్యంగా ఉన్నదని అర్థం. అనారోగ్యమైన మనసు సిక్ మనస్సు అండి, సిక్ మైండ్. ఆ మైండ్ ఏం చేస్తుంది తెలుసా? చిన్నగా శరీరంలో వ్యాధిని తీసుకో అంటుంది. ఎక్కడెక్కడ ఏ శరీరంలో బలహీనత ఉంటే అక్కడికి పోయి వ్యాధి కూర్చుంటాం. అనారోగ్యమైన మనస్సు ఉంది కదా, నవ్వుతూ హాయిగా సంతోషంగా, అందరి ఆనందమే నా ఆనందం, అందరూ సంతోషంగా ఉండాలి, అందరూ తృప్తిగా ఉండాలి, ఎవరికి బాధ కలగకూడదు, లోకం శాంతంగా ఉండాలి అని కోరుకున్న వాడికి మనసు ఎంత ఆనందంగా ఉంటుందండి. అందరి సంతోషమే నా సంతోషం అని ఎప్పుడు ప్రశాంతంగా ఉండేవాడికి మనస్సు ఆరోగ్యమైన మనస్సే కదా. కనుక మన సంతోషమే సగం బలం అంటారు. సంతోషమే సగం బలం. ఎప్పుడు సంతోషం? అప్పుడప్పుడా? వారానికి ఒకసారి, 10 రోజులకు ఒకసారి? ఎల్లప్పుడూ. సంతోషం లేని వాడికి బలం ఉండదు, బలహీనుడవుతాడు. శారీరకంగా ఎంత బలంగా ఉన్నా మానసిక బలం లేకపోతే అర్జునుడు అట్లాగే అయినాడు. మనోదౌర్బల్యం అన్నాడు. అర్జునుడు ఎంత బలవంతుడండి, చెయ్యి వణకడం ఏమిటి, వణికిందే, గాంధీవం పడిందే కింద పడుతున్నదన్నాడు. ఏమంటే శారీరక బలం తగ్గిందా? మానసిక బలం తగ్గిపోయింది. అది శరీరంలో వ్యక్తమైంది. మనం కూడా అంతే. ఏదో అర్జునుడు కథ చెప్పుకుంటూ కూర్చోకూడదు. అర్జునుడి కంటే మోసం మనం. అందుకని మనం ఎక్కడున్నాము, ఎంత తెలియదు మనకు, ఎంత తెలుసుకోవాలి ఫస్ట్. నాకేం తెలియదు ప్రభు అని చెప్పాలి భగవంతుడు. నన్ను తెలుసుకునేటట్లుగా చెయ్యి, నాకు ఈ తప్పుడు ఆలోచనలన్నీ పోగొట్టు నాలో నుంచి. అందుకని ఆయన కాళ్ళు పట్టుకోకపోతే దుఃఖమే. దుఃఖపడే వాళ్ళందరికీ ఒకటేటండి కారణం, భగవంతుడి పాదాలు వదిలిపెట్టడమే. పూర్తిగా పట్టుకున్నా కూడా బిజినెస్తో పట్టుకుంటారు. లావాదేవీలు అంటారు చూసారా, లేనా బ్యాంక్ లాగా అట్లా పట్టుకుంటాడు. పని అయిపోగానే అవుట్, ఆయన వదిలిపెట్టేస్తారు. వీళ్ళందరూ ఇట్లానే అసురులండి వీళ్ళందరూ. మనం అనుకుంటాము ఏదో కాస్త ఆరతి ఇవ్వగానే భగవంతుడికి గంట కొట్టంగానే పొద్దున సాయంత్రం పూజలు అనుకుంటాం. ఆయనకు తెలుసు మన మనస్సు, మనం ఎంత స్వచ్ఛంగా ఉన్నాము, ఎంత నిజమైన భక్తితో చేస్తున్నామా, స్వార్థం లేకుండా చేస్తున్నామా లేదా అని చెప్పి ఆయనకు తెలుస్తుంది. కనుక స్వార్థంతో కనుక చేస్తుంటే మనకు దుఃఖం తప్పదు. అది ఆయన తప్పు కాదు. అర్థమైందా? అందుకని మనలో ఎన్ని దోషాలు ఉన్నాయంటే వాటిని కడగడానికి దశాబ్దాలు పడుతున్నది. 2 దశాబ్దాలు పట్టింది ఇప్పుడు. అంత కష్టం. ఏమంటే అసలు ఇది సాధ్యం అవుతుందంటారన్నారు. అయ్యి తీరాలి, అవ్వకపోతే బాధపడదు కదా. అసద్గ్రహాన్ గృహీత్వా అంటే మోసపూరితమైనటువంటి దోషపూరితమైన ఆలోచనలతో, అన్ని తప్పుడు ఆలోచనలండి, ఎందుకు పనికిరాని ఆలోచనలు. ముందుకు వెళ్ళనివ్వవాడిని, పడేస్తుంటే కిందికి. ఇంకా అవే సత్యం అనుకుంటున్నా ఆలోచనలు. మోహాత్ అశుచివ్రతా ప్రవర్తంతే. మోహం వలన, రాగద్వేషాల వలన, అంటే నాకు ఇది చాలా ఇష్టం, నాకు ఇది ఇష్టం కాదు, ఇటువంటి వాటితో మోహాత్ ప్రవర్తంతే ప్రవర్తిస్తూ ఉంటారు. ఎవరు వాళ్ళు? అశుచివ్రతా. ఎవరైతే అశుచి అంటే ఏమిటి? శుద్ధత లేని. వ్రతాహ అంటే ఏమిటి? బౌస్ అంటారు. వ్రతాలు అంటే ఏమిటి? చాలామంది ప్రామిస్ చేస్తుంటారు, నేను ఇది చేసి తీరుతాను, అది చేస్తాను. ప్రామిస్లు అనమాట ఇవన్నీ. ఏం ప్రామిస్లు అవన్నీ? తప్పుడు ప్రామిస్లు. అహంకారంతో మదంతో చేసేటటువంటి వ్రతాలు అవన్నీ. వ్రతాలు అంటే ఏకాదశి వ్రతం, ద్వాదశి వ్రతం అనే కాదు. అక్కడ ఏదైనా శపథం అంటారు చూసారా, నేను చేసి తీరుతాను
నేను ఇట్లా అనుకున్నానంటే అది జరిగి తీరా అని అంటుంటారే, అవన్నీ శపథాలు అంటారు, వ్రతాలు. ఎటువంటి వ్రతాలు? మదంతో కూడి, అహంకారంతో కూడి, అశుచి వ్రతాహ అన్నారు. మంచి ఆలోచనలు లేనటువంటి అని అర్థం. స్వార్థంతో కూడినటువంటి, ద్వేషంతో కూడినటువంటి, లేకపోతే రాగంతో కూడినటువంటి, దానివల్ల వీళ్ళు ఇట్లా చేస్తుంటారు. ఇంతవరకు చూసి అవతల వాళ్ళ మీద పగ తీర్చుకుంటుంటారు. అవతల వాళ్ళ మీద ఏదో విధంగా వాళ్ళ యొక్క పగ తీర్చుకుంటూ ఉంటారు. అదొక ఆనందం వాళ్ళకి. అట్లా చేస్తే తల్లి కావచ్చు, తండ్రిని కావచ్చు, అన్నయ్యని కావచ్చు, చెల్లెల్ని కావచ్చు, ఏ బంధమైనా సరేనండి, ఎవరైనా సరే, ఏ బంధమైనా సరే బంధించేదేనండి, గుర్తుపెట్టుకోండి. అందుకనే బంధం అన్నారు. అసలు విషయం గుర్తించండి. రిలేషన్, బంధం, మా బంధువులండి అన్నాడు, అయింది అని అర్థం. అవడదా బంధిస్తారని అర్థం. మనకు ప్రేమ వల్ల వాళ్ళు బంధిస్తారు, ద్వేషం వల్ల కూడా బంధిస్తారు. అందుకని ఏం చేయాలి? నాకు ఎవరన్నా ద్వేషము లేదు, రాగము లేదు, అప్ప హాయ్. వాళ్ళ మీద నాకు అతి ప్రేమ లేదు, ద్వేషము లేదు, న్యూట్రల్. అట్లా ఉండంగా మనకు కాస్త ఏదన్నా చేసి పెడితే వాళ్ళు, ఏదైనా డబ్బులు ఇచ్చినా, మనం పొగిడితే చాలు, ఏం ఇవ్వక్కర్లే. మనం పొగిడారంటే మనం ఐస్ అయిపోతాం. కాస్త ఫ్రెండ్షిప్ పెంచుకుంటాం, పెంచుకొని ఇంకా అంతే బంధంలో పడిపోతాం. అలాగే కదండి పడేది మనుషులందరూ. అంత తేలిగ్గా బయటకు వస్తే ఈ మాయ అంతా ఎట్లా జరుగుతుంది? తర్వాత శ్లోకం చదువుతాం. చింతామపరిమేయాంచ ప్రళయాంతాముపాశ్రితాః బహవో జ్ఞానతపసా కామోపభోగపరమాః ఏతావదితి నిశ్చితాః. అపరిమేయాం ప్రళయాంతాం ఉపాశ్రితాః. దేన్ని ఆశ్రయిస్తారు వాళ్ళు? ఉపాశ్రితాః అంటే ఆశ్రయిస్తారు. దేన్ని ఆశ్రయిస్తారు? దేని మీద ఆధారపడతారు వాళ్ళు అంటే జీవితాంతం. ప్రళయాంతం అంటే జీవితాంతం, మరణ పర్యంతం. మరణ పర్యంతం వాళ్ళు దేని మీద ఆధారపడతారు? అపరిమేయం. అపరిమేయ అంటే పరిమితి లేనంత, చాలా గాఢంగా, గాఢంగా, తీవ్రంగా దీని మీద ఆధారపడతారు. దేంతో? జీవితాంతం ఈ విధంగా ఉంటారు వాళ్ళు. చింతాం కామోపభోగ పరమాః చింతాం ఆశ్రితాః ప్రళయాంతం. ఇంతవరకు చెప్పింది అదే కదా. ప్రళయాంతం అంటే చనిపోయేదాకా దిగులు పడుతూనే ఉంటారండి కొంతమంది. ప్రళయాంతం చింతాం ఉపాశ్రితాః. అందుకని చింత అనేది చితా చింత ద్వయోర్మధ్యే చింత ఏవ గరీయసి. చితా దహతి నిర్జీవం వపుః, చింతా దహతి ప్రాణయుతం వపుః అన్నాం. ఇది బాగా గుర్తుపెట్టుకోవాలి. చితా చింత. చిత అంటే అగ్ని, దేహాన్ని కాలుస్తుంది చూసారు, అది చిత అంటారు. శ్మశానంలో దేహాన్ని కాల్చే అగ్నిని చిత. అది ప్రాణం లేని వాడిని కాలుస్తుందండి అక్కడ. ఈ చింత అన్నది చూసారా, దిగులు. ప్రాణయుతం వపుః, ప్రాణం ఉన్నవాడినే దహతి, దహిస్తున్నది కదా. దిగులుతో దహించిపోతున్నాడండి అంటారు చూసారా. అది ఆ దిగులు అనేది మనిషిని దహిస్తుంది అన్నాడు. ఇప్పుడు ఎవరు గొప్పండి? చనిపోయిన వాడిని కాల్చే నిప్పు గొప్ప, చనిపోకుండా బ్రతికున్న వాడిని కాలుస్తున్నటువంటి ఈ దిగులు గొప్ప అంటే చింత. ఆహా, ఏమి గొప్పదనం! చింత గొప్పదనం చూడండి.
ఇచ్చామా లేదా ప్లేస్కి, చింతకి, దిగులుకి? ఒక క్షణం ఇచ్చినా, 2 క్షణాలు ఇచ్చినా, ఒక రోజు ఇచ్చినా, వారం ఇచ్చినా ఇచ్చినట్లే కదా. ఎందుకు ఇస్తున్నాడు మనిషి అట్లా చింతకి చోటు? చింత పడవలసిన అవసరం ఉందా అసలు? ఆనంద స్వరూపమైన ఆత్మని తెలియకపోవడం వల్లే కదా. తాను కాని దానిని తాను అనుకొని ఆ అనాత్మైన శరీరానికి సంబంధించిన ఈ మనుషులు వీళ్ళ బంధాలన్నీ కూడా సత్యం అనుకొని, ఎంత సత్యం అనుకున్నాడంటే ఆ దిగులులో నుంచి బయటపడలేనంత సత్యం అనుకున్నాడు. అంత సత్యం అండి, అంత పవర్ఫుల్ అజ్ఞానం అండి. మరి ఇంతెందుకు పుట్టించాడండి భగవంతుడు అన్నాడు. భగవంతుడు పుట్టించాలే, నువ్వు పెంచుకున్నావు అభిమానాన్ని. నేను ఎవడు పెంచుకోమన్నాడు? కోరిక వల్లనే కదా. అక్కడ అవి జరిగితే ఇక్కడ సుఖం వస్తుంది అనుకున్నావు కదా, అది తప్పే కదా. అనాత్మలో నుంచి సుఖం ఎట్లా వస్తుంది అనుకున్నావు? అది అనాత్మను తెలియకలేదు నీకు. ఎందుకు తెలియలేదు? నువ్వు శాస్త్రానికి విలువనివ్వలేదు. అబ్బాయికి, అమ్మాయికి, ఇంటికి ఇచ్చినంత, ధనానికి ఇచ్చినంత విలువ శాస్త్రానికి ఇవ్వలేదు. ఇచ్చి కనుక ఉంటే వీటన్నిటి మీద వైరాగ్యం వచ్చేది. తామరాకు మీద నీటి బొట్టులాగా ఉండేవాడు. కానీ మనం ఏం చేస్తున్నాం? వాటికి అతుక్కుపోయినాం. శాస్త్రాన్ని మీద మాత్రం తామరాకు మీద నీటి బొట్టులాగా ఉన్నాం. శాస్త్ర విషయంలో మాత్రం తామరాకు మీద నీటి బొట్టులాగా అంటకుండా. అవునండి, అదొక్కటే గుర్తు. మీరు చెప్పొచ్చు స్వామి నాకు శాస్త్రం అంటే చాలు. శాస్త్రం కనుక ఉంటే దుఃఖం రాదు. దుఃఖం వచ్చిందంటే శాస్త్రం లేదని అర్థం. 2 అంటే కుదరదండి. చీకటి ఉంది, వెలుతురు ఉందంటే కుదురుతుందా? వెలుతురు వచ్చింటే చీకటి పోయి ఉండి కనుక శాస్త్రం మనకు ఎక్కలేదు అని అర్థం. ఎవరికైనా సరే, ఎంతటి వాళ్ళకైనా సరే. అందుకని ఆ సమస్యలు, దిగులు ఇవన్నీ వచ్చే దేనికో తెలుసా? మనల్ని టెస్ట్ చేయడానికి వస్తాయి. వీడికి ఎంత అనాత్మ మీద అభిమానం ఉందా లేదా అని చెప్పి టెస్ట్ చేయడానికి వస్తాయి. అక్కడే మనం జారి పడిపోతాం. మనం ఆలోచించి బయటకు వచ్చేటప్పటికి శరీరం స్వాధీనం తప్పిపోతుంది. అట్లాగే కదండి లోకం అంతా జరుగుతున్నది. వీళ్ళందరూ కూడా చింతాం అపరిమేయాం ప్రళయాంతాం ఉపాశ్రితా అన్నారు. చూడండి ఎంతటి వర్డ్ కృష్ణ పరమాత్మ ఆడుతున్నాడు. శరీరానికి ఏమన్నా వస్తే, ఎక్కడన్నా ఏదైనా కట్టి లాంటిది వచ్చినా ఏదైనా వస్తే భయపడతాడు. ముందు బయాప్సీకి వెళ్తాడు. బయాప్సీ అంటాడు. ఎందుకంటే భయాన్ని ఇస్తుంది కనుక బయాప్సీ అని పేరు. శరీరం మీద అభిమానం, పిల్లల మీద అభిమానం, ఇంటి మీద మహాభిమానం, ధనం మీద అభిమానం. అభిమానం ఉండకూడని చోట అభిమానం పెట్టుకోవడం వల్ల చింతాం అపరిమేయం, అంతులేనంత దుఃఖంతో జీవితాంతం మరణ పర్యంతం బాధపడుతుంటాడు. ఎవరు? అసుర గుణం ఉన్నవాడు. ఇప్పుడు ఎంతమంది అసురులు ఉన్నారో చెప్పండి మీరే. మనం అనుకుంటాం కుంభకర్ణుడు, రావణాసురుడు అసురులు అంటే హిరణ్యకశిపుడు అనుకుంటాం. మన ఇంట్లోనే, మన పక్కనే, మనలోనే దిగులు పడే వాళ్ళందరూ అసురులండి. ఎవరు చెప్పారు? కృష్ణ పరమాత్మ చెప్తున్నాడు ఇక్కడ. చింతాం అపరిమేయాం చింతాం ప్రళయాంతాం మరణ పర్యంతం ఉపాశ్రితా. కనుక ఈరోజు నుంచి ఏం చేయాలి? దిగులు, చింత అడ్రస్ లేకుండా పోవాలి మన నుంచి. వస్తానంటే ఇది కాదు, రాంగ్ అడ్రస్ అని చెప్పి పంపించాలి. చింత, దిగులు అనేవి మన దగ్గరికి వస్తాయండి, మన అడ్రస్కి. అప్పుడు ఏం చేయాలి? రాంగ్ అడ్రస్ అమ్మా, వెళ్ళిపో అని చెప్పాలి. మనం ఏం చేస్తారు? రా 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 అని చెప్తాం, ఇక్కడ పెట్టుకుంటాం లోపల. అర్థమైందా? ఇది రాంగ్ అడ్రస్. నేను ఎవరినో తెలుసా నీకు? నేను స్వామిని గారి స్టూడెంట్ని, పో అని చెప్పాలి. మనం ఏం చెప్తామంటే స్వామిని గారు పోతారు, అవి వస్తాయి.
యోగించి కూర్చుంటే లోపల స్వామిని గారా గీమిని గారా ఏం గుర్తుండవు, ఎంత విన్నా సరే. అందుకని గురువు తప్ప మనసులో ఎవ్వరు ఉండకూడదు. ఇంకా అంతగా ప్రేమించాలి గురువుని. శాస్త్రాన్ని ఒడిసి పట్టుకునే వరకు గురువుని పట్టుకోవాలి. ఐ లవ్ మై గురు ఇమ్మెన్స్లీ అన్నారు. ఎవరిని ప్రేమిస్తామంటే ఐ లవ్ మై గురు అన్నారు. అంత ప్రేమ ఉండాలి. అంత ప్రేమ ఉంటే తప్ప వీటి నుంచి బయటపడలేము. అందుకని ఈ ప్రేమనంతా ఇటు మళ్ళించాలి గురువు మీద. గురువు మీద మళ్ళిస్తే ఆ గురువు ఏం చేస్తారు, మనల్ని శాస్త్రం మీదకి మళ్ళిస్తారు. అప్పుడు ఐ లవ్ శాస్త్ర. వాట్ యు లవ్ మోర్ అంటే భగవద్గీత. నీకు ఇష్టమైనది ఏమిటి అని అంటే, నీకు ఇష్టమైనది ఏమిటి అని అడిగితే ఎవరు నేను చెప్తాను, నేను చెప్పానని చెప్తున్నారు. నాకు మెడ్రాస్ అంటే ఇష్టం అండి, అనేకంటి అంటే ఇష్టం అండి, బెంగళూరు అంటే ఇష్టం అండి. అసలు ఇష్టం అని వచ్చినది అంటే వెంటనే శాస్త్రం అంటే ఇష్టం అని చెప్పాలి. అలా చెప్పగలిగిన రోజు నాకంతేనండి. ఐ లవ్ శాస్త్ర. నాకు మహాప్రియమైనటువంటిది ఏదైనా ఉంటే శాస్త్రమే. ప్రపంచంలో మరేది లేదు శాస్త్రం అంటే ప్రియమైన. అర్థమైందే? అలా ఉన్నప్పుడు శాస్త్రం నాకు కవచంలాగా పనిచేస్తుంది. నాకు అట్లాగే పనిచేసింది శాస్త్రం. ఎందుకంటే నేను శాస్త్రాన్ని ప్రేమించాను, శాస్త్రం నన్ను ప్రేమించింది. అది శాస్త్రం మీద ప్రేమ లేకపోతే చెప్తానండి వచ్చి ఇక్కడికి ఇన్ని సంవత్సరాలు. కనుక ప్రేమ ఉన్నప్పుడు ఏమవుతుందంటే కష్టం తెలియదు. ప్రేమించే వాళ్ళ కోసం ఎంతైనా కష్టపడతామా లేదా? పడతామా లేదా? నేను అట్లాగే కష్టపడ్డాను శాస్త్రం కోసం. అర్థమైందే? అందుకని శాస్త్రం నన్ను ప్రేమిస్తుంది. ఓకే, బాగుందా? నా కథ చెప్తాను కొంచెంసేపు. అందుకని అంతేకాదు, కామ ఉపభోగ పరమాహ ఏతావత్ ఇది నిశ్చితాహ. వీళ్ళకి ఏంటంటే కామం ఉపభోగం. ఇక్కడ చింత అంటే దిగులు అంటే ఆందోళనగా ఉంటాం. ఎప్పుడు ఏదేదో భయం భయంగా ఉండడం, ఆందోళన పడటం, అదంతా చింత కిందికే వస్తాయి. అంతేకాకుండా పరమాహ అంటే అదే చింతనతో ఉంటారనమాట. పరమాహ అంటే అదే గమ్యంగా. ఏమిటది? కామ ఉపభోగ. ఎట్లా డబ్బు సంపాదించాలి, ఎట్లా బంగారం చేర్చిపెట్టుకోవాలి, ఎలా ఇల్లు కొనాలి, అమ్మాయికి ఏం కొనాలి, అబ్బాయికి ఏం కొనాలి, ఏమేమి చేర్చిపెట్టుకోవాలి, ఏమేమి కొనాలి, సోఫా సెట్లు మారుద్దామా, కట్టెలను మారుద్దామా, లేకపోతే అంత హై స్టైల్ హైఫైగా ఉందామా, ఇదే ఆలోచన అండి. మంచి మంచి డ్రెస్సులు, మంచి మంచి థింగ్స్ అన్నీ కొనుక్కోవడం, రకరకాలుగా కోరికల కోసం ఉపభోగాలని చేర్చుకోవడం అన్నమాట. ఉపభోగాలంటే ఏమిటి? అనుభవించడం కోసం శరీరానికి కావలసినవన్నీ, వస్త్రం, తిండి, ఇల్లు, డబ్బులు, సుఖాలు, భోగాలు, ఇవన్నీ చేర్చుకుంటూ ఉంటాడు. కామ ఉపభోగ పరమ. అదే గమ్యం. ఏ బ్యాంకులో ఎంత ఇంట్రెస్ట్ ఇస్తారు, ఇప్పుడు ఎక్కడెక్కడ చీటీ కడదాం, ఎక్కడెక్కడ బంగారానికి డబ్బులు కడదాం, ఎక్కడెక్కడ ఏమి చేర్చి పెడదాం, ఇదే ఆలోచన అండి 24 గంటలు. అట్లా ఆలోచిస్తూ ఉంటాడు. కామ ఉపభోగ పరమాహ. తర్వాత ఏంటి? ఏతావత్ ఇది నిశ్చితాగా. ఇంతకంటే ఏం కావాలండి? ఇంతకంటే ఏం కావాలి జీవితంలో? అబ్బాయికి చదువు చెప్పించాను, అమ్మాయికి చదువు చెప్పించాను, ఇల్లు కొన్నాం, బ్యాంకులో అకౌంట్ వేసుకున్నాను, ఫిక్స్డ్ డిపాజిట్లు ఉన్నాయి, కొన్ని ప్లాట్లు ఉన్నాయి అక్కడ ఇక్కడ. ఇంకేం కావాలండి? కృష్ణారామ అనుకుంటూ కూర్చుంటాను అంటాడు. ఏ తావత్, ఇంతే జీవితానికి, ఇంకేం లేదంటాడు. నాకు హాయిగా ఉందండి, పార్కులో కూర్చొని నేను నడుస్తూ ఉంటాడండి, అన్నీ సెటిల్ చేశానన్నాడు. ఆయన అక్కడ అడుగుతాడు, ఏం సెటిల్ చేశాను? నా అకౌంట్ సెటిల్ చేయలేదే అంటాడు కృష్ణుడు. భగవంతుడు అనుకుంటుంటాడు మనిషి సెటిల్ చేశాట ఏమిటో. అబ్బాయిని చదువు చెప్పించి, అమ్మాయికి చెప్పించి, ఫారిన్ పంపించి, ఇక్కడ కూర్చొని పేపర్ చదువుకుంటూ, టీ తాగుతూ,
పకోడీలు తింటూ ఏతావతి ఇది ఇంతేట. ఇప్పుడు అసురులు అంటే ఎక్కడున్నారో తెలుసా? అందుకని ఎక్కడో ఉన్నాను పైన చూడకండి, మన మధ్యలోనే మనలోనే ఉంటారు. ఏతావదితి నిశ్చితాహ. చూడండి ఆ శ్లోకం. అందుకని ఇంటికి వెళ్ళి మళ్ళీ మళ్ళీ చదవాలి. కామోపభోగ పరమాహ ఏతావతి. ఇంతకంటే ఏం అక్కర్లేదు. ఇల్లు కొనుక్కోవడం, బ్యాంక్ బ్యాలెన్స్, కారు కొనుక్కున్నాం, పిల్లలు హాయిగా ఉన్నారు, మనవాళ్ళు మనవరాళ్ళు, ఓవర్ జాబ్ అని. మూఢుడా, వచ్చిన పని మర్చిపోయినావురా, మోక్షాన్ని పొందాలిరా. ఏం లేదు. ఎంత స్టైల్ అనుకుంటాడు, గొప్ప అనుకుంటాడు. కాస్ట్లీయెస్ట్ కారు కొనుక్కున్నాను, ఎంత అకాంప్లిష్డ్ అనుకుంటుంటాడు. శాస్త్రం నవ్వుతుంది వాడిని చూసి. అంతకంటే మూర్ఖుడు ఇంకొకటి లేడు అనుకుంటాడు. కనుక పిల్లలను చూసి ఏదో గొప్ప పడవలసిన పని లేదు. ఏదో మన పిల్లలు సుఖంగా బాగా సంపాదించుకొని హాయిగా ఆనందంగా ఉంటుంటే ఏం పెద్ద గొప్ప కాదు అది. దాన్ని చూసి ఏం పొంగిపోవాల్సినంత అవసరం లేదు. అదేం పెద్ద సాహసమైనటువంటి పని కాదు అది. ఏదో ఒక వద్ద సాధించారు అనుకోవాల్సిన ఏం పని లేదు. ఏముంది, పొట్టకూటి కోసం బతుకుతున్నారు, అంతకంటే ఏం లేదు. కాకపోతే కాస్త సుఖంగా ప్లెజర్గా ఉంటున్నారు. ఏమిటండి అది ఒక లైఫా? అది మనం ఎప్పుడైతే విలువనిస్తామో వాళ్ళకి మనం దాంట్లోనే అదే పరమార్థం అనుకుంటారు వాళ్ళు. వాటిని మనం పట్టించుకోకూడదు అస్సలు. ఏమిటి నేను ఇంత సంపాదిస్తే కూడా మా అమ్మ నన్ను పట్టించుకోవట్లేదు. ఒరే, నేర్చుకోవాల్సింది నేర్చుకోరా. జీవితానికి కావాల్సిందంతా ఒకటి ఉన్నది, అది మర్చిపోవాక ఆధ్యాత్మిక జీవితం అని చెప్పి గుర్తు చేయాలి వాళ్ళకి. ఏతావతి నిశ్చితాహ చింత అపరిమేయాంచ. చూసారా, 2 లక్షణాలు అసురులకి. తర్వాత శ్లోకం. ఆశాపాశశతైర్బద్ధాః కామక్రోధపరాయణాః ఈహంతే కామభోగార్థాన్ అన్యాయేనార్థసంచయాన్. ఆశాపాశశతై బద్ధాః. బద్ధాః అంటే బంధింపబడిన వాళ్ళై. దేని చేత? ఆశ పాశ. ఆశ అనే పాశం. పాశం అంటే తాడు. వీళ్ళని ఏది బంధిస్తుందట అన్నారు? ఆశ అనే తాడు వీళ్ళని బంధిస్తుంది అన్నాడు. మనిషి ఆశ లేకుండా ఎట్లుంటాడండి అన్నాడు. ఉండని ఉంటే బంధించబట్టానికి కూడా రెడీగా ఉండాలి. ఆశ ఉన్న చోట మనిషికి బంధనం అంటే ఎట్లా తెలుస్తుంది? దుఃఖం అని అర్థం. ఆశనే దుఃఖానికి కారణం అని అర్థం. ఆశ వద్దు, దేని మీద ఆశ వద్దు. ఆశ లేకుండా ఉంటే జీవితం చప్పగా ఉంటుందన్నాడు. ఆశ ఉంటే నిరుత్సాహం, అది దురాశకి దారితీస్తుంది, దుఃఖపడాల్సి వస్తుంది. అందుకని ఆశ అంటే ఎక్స్పెక్టేషన్. నాకు ఏ ఎక్స్పెక్టేషన్ లేవు. ఏం వద్దంటే జరిగినప్పుడు జరుగుతాయి, జరగవలసిన విధంగా జరుగుతాయి. ప్లాన్ చేసుకుంటాను, అయితే అవుతాయి, అవ్వకపోయినా కూడా అది భగవంతుడి ప్లాన్ అనుకుంటాను. చూసారా, ఇలా జరగాలని చెప్పి నేను ప్లాన్ చేసుకుంటానండి. ఒక పని చేయాలనుకున్నా, ఒక ప్రాజెక్టు పెట్టుకున్నా, జరుగుతూ ఉన్నదనుకోండి. ఒక్కొక్క చోట మనం అనుకున్నట్లుగా జరగదు. అప్పుడు అది భగవంతుడి ప్లాన్ అనుకోవాలి. అర్థమైందా? భగవంతుడి ప్లాన్ అంత భగవంతుడి ప్లాన్ ప్రకారం జరుగుతున్నది. అది కూడా మంచికే, అన్నీ మన మంచికే. అది విషయం. ఆశాపాశ, ఎవరికైతే ఆశ ఉంటుందో ఆ పాశం చేత బంధింపబడతారు. శతై, 1 కాదండి, 2 కాదు, 3 కాదు, 100 అంటే చాలా. శతై, 3 బంధాల చేత. 1 బంధిస్తేనే కష్టం, ఇంకా 100 బంధాలతో వాడికి గాలి ఆడదు, ఊపిరి ఆడదు, కదలలేడు, ఇంకా అందరి మీద కోపాన్ని చూపిస్తుంటాడు.
అందరినీ తిడుతుంటాడు మనిషి. కక్కలేక మింగలేక అంటుంటారు చూసారా? కష్టాలని కక్కలేక మింగలేక అందరినీ నిందిస్తుంటాడు. తన ఆశే తన బంధానికి కారణం తెలియక. తర్వాత కామ క్రోధ పరాయణా. ఎప్పుడైతే కోరికలు తీరవో, ఆశలు తీరవో, ఆ కామాలన్నీ కూడా, కోరికలన్నీ క్రోధానికి దారితీస్తాయి. కామ క్రోధం. కోరికలు తీరకపోతే కోపం, మళ్ళీ కోపం వల్ల ఇంకా దిగజారిపోతాడు. క్రోధాత్ భవతి సమ్మోహ, సమ్మోహాత్ స్మృతి విభ్రమ. తర్వాత ఈహంతే కామభోగార్థాన్. కామభోగములను, సుఖాలను, కామ విషయాలని, భోగార్థాన్ని, ఆ భోగాలను పొందడానికి కోసం ఈహంతే ఇష్టపడుతుంటాడు. ఎప్పుడు అది కొనాలి, ఇది కొనాలి, అది చెయ్యాలి, ఇది చెయ్యాలి, ప్లాన్ వేస్తాడండి. అప్పుడు ఎన్నో సంవత్సరాలు ప్లాన్ వేసి చివరికి దాన్ని సాధిస్తాడు. ఎట్లాగోట్లా సాధించిన తర్వాత దానివల్ల వచ్చే తలనొప్పి. ఇంత కష్టపడి ఇల్లు కడితే ఆ ఇంటికి పట్టా లేదని అంటాడు. ఆ చోటుకి ఇన్ని లక్షలు పెట్టి ఇల్లు కడితే ఇది చెల్లదంటాడు కోర్టులో. ఇంకా ఎవరు తక్కువ హార్ట్ అటాక్ ఒకటే తక్కువ అయిపోయింది పని. బ్యాంకులో ఇంత లోన్ తీసుకుంటే, అంత తీసుకుంటే, ఇన్ని కష్టాలు ఒకటే రెండు. ఆశ వలన ఇవన్నీ. ఈ క్రోధం. ఈహంతే కామభోగార్థాన్. భోగానికి కావలసినటువంటి ధనాన్ని పొందాలని కోరికతో. ఈహంతే అంటే కర్మ కుర్వంతి ఇత్యర్థ. దానికోసమే పనులు చేస్తూ ఉంటారు. అర్థ సంచయాన్. ధనాన్ని చేర్చిపెట్టుకుంటూ ఉంటారు. 100 వస్తే, రూపాయలు వస్తే బాగుండు అంటాడు. 100 వచ్చిన తర్వాత 1000 వస్తే బాగుండు అంటాడు. 1000 వచ్చిన తర్వాత 10,000 వస్తే బాగుండు అంటాడు. 10,000 వచ్చిన తర్వాత 1,00,000 రూపాయలు వస్తే బాగుండు అంటాడు. 1,00,000 వచ్చిన తర్వాత 1,00,00,000 వస్తే బాగుండు అనుకుంటాడు. ఇలాగే పెరిగిపోతూ ఉంటుంది. అది సంచయాన్. అర్థ అంటే ధనం. అన్ని రకాలైనటువంటి ఫ్లాట్, ప్లాట్, ఒక అదేమిటో అంటారు, గెస్ట్ హౌస్ లాంటి, ఫామ్ హౌస్ అంటే నేను ఏమనుకునేదాన్ని అంటే ఆవులు గేదెలు కట్టేస్తారు చూసారా, అదే కదా ఫామ్ హౌస్ అంటే అనుకునేదాన్ని నేను. తర్వాత అక్కడికి పోయి చూస్తే ఒక ఆవు లేదు, ఒక గేదె లేదు. ఫామ్ హౌస్ అంటే ఏమిట్రా అంటే స్విమ్మింగ్ పూల్ ఉంటుంది అక్కడ. 10 మామిడి చెట్లు, స్విమ్మింగ్ పూల్ పెట్టుకుని ఫామ్ హౌస్ అంటారు. నేను అట్లా అనుకునేదాన్ని, నాకు తెలియదు. ఫామ్ హౌస్ అంటే గేదెలు, ఆవులు బాగుంటాయి కాబట్టి పాపం అని అనుకునేదాన్ని. సరే, అర్థ సంచయాన్ అంటే ఇక గోల్డ్ బిస్కెట్స్ అనమాట. బిస్కెట్లు మంచం బెడ్ కింద పెట్టుకుంటాడు. డబ్బులన్నీ కూడా బ్యాంకులో వేస్తే పట్టుకుంటారు కదా, అందుకని మంచం కింద ఒక ఇది ఉంటాయి, డ్రాయర్స్ ఉంటాయి, వాటి కింద పెడతాడనమాట. ఈ రైడ్ చేసే వాళ్ళకి కూడా బాగా తెలుసు వీళ్ళు ఎక్కడ పెడతారు. బాత్రూంలో అన్ని చోట్ల పెడతారు. బాత్రూంలో వచ్చేవాడిని చేస్తారు, చెక్ చేస్తారు, పెడతాడు. ఎక్కడెక్కడ వాళ్ళు వెతకరో అక్కడ పెడతాడు. వాళ్ళకి తెలుసు మనం ఎక్కడెక్కడ వెతకమని వీడికి తెలుసు, వాళ్ళు అక్కడ వెతికి పట్టుకుంటారు. సరే, అర్థ సంచయాన్. ఎట్లా సంపాదిస్తాడు ఈ ధనం అంతా? న్యాయంగా సంపాదిస్తాడు. అన్యాయేన, అన్యాయం చేసి, అక్రమం చేసి, అవతల వాళ్ళ గొంతు కోసి, వాళ్ళని బాధ పెట్టి, కష్టపెట్టి మహా సంపాదిస్తాడు. సంపాదిస్తున్నారు కదా ఇప్పుడు మినిస్టర్లు అందరూ కూడా కోట్లు సంపాదిస్తారు. అన్యాయేన కామభోగార్థం. దేనికి సంపాదిస్తారు? అనుభవించడానికి. కావో పీవో మజాకారు. నేనే కాదు, నా ముది మనవాడు కూడా బాగా కామభోగాల్లో తేలాలి. వాడికి ఒక పెద్ద బంగళా, వీడికి ఒక బంగళా, మొత్తం స్ట్రీట్ మొత్తం వాళ్ళే కొనుక్కుంటారు. వాళ్ళు అమ్మకపోతే వాడిని కొట్టేనే కొనుక్కుంటాడు. అంతగా మనిషి దిగజారుతాడు స్వార్థం కోసం. ఒక మంచి లేదు, ఒక దైవం లేదు, ఒక న్యాయం లేదు.
ఒక నీతి లేదు, నీతి నియమము లేకుండా అని అర్థం. అన్యాయం అంటే నీతి నియమాలు లేకుండా. నీతి నియమాలు ఉన్నవాడు అసలు అంత సంపాదించాలని కోరుకోడండి. అది వచ్చినా కూడా దైవ కార్యాలకు దాన్ని దానం చేస్తాడు. వీడేమిట్రా అంటే అట్లా కాదు, ఆ బ్యాంకులో ఈ బ్యాంకులో మిగతా దేశాల్లో కూడా ప్రాపర్టీ అన్నమాట. తర్వాత శ్లోకం చదువుతాం. ఇదమద్యమయా లబ్ధం ఇమం ప్రాప్స్యే మనోరథం ఇదమస్తిదమపి మే భవిష్యతి పునర్ధనం. ఇంకా ఏం చెప్పుకుంటున్నాడంటే తన మనసులో మాట కృష్ణ పరమాత్మ చెప్తున్నాడు. ఆ అసురు గుణాలు ఉన్న వ్యక్తి ఈ విధంగా ఆలోచిస్తుంటాడు మనస్సులో. ఇన్వర్టెడ్ కామర్స్లో పెట్టుకోవాలి. ఇదం అద్య మయా లబ్ధం, ఈరోజు ఇది నా చేత పొందబడినది, నేను ఇది పొందాను. ఈరోజు ఒక లాటరీ వచ్చింది, నాకు ఒక కారు కొన్నాను, లేకపోతే ఒక ప్లాట్ కొన్నాను, ఒక ఫ్లాట్ కొన్నాను, తెలుసా నీకు, తెలీదా అని అడుగుతాడు పైగా అవతల వాడు. మయా లబ్ధం, నా చేత పొందబడినది ఇది, ఈ సర్టిఫికేట్ పొందాను, ఈ మెడల్ పొందాను, అది ఇది అని చెప్తుంటాడు అందరికీ. తర్వాత ఇమం ప్రాప్స్యే మనోరథం, ఈ యొక్క నా మనసులో ఉన్న మనోరథం అంటే మనసులో ఉన్న కోరికను ఈ విధంగా నేను పొందాను. మనోరథం చాలా రోజుల నుంచి అనుకుంటున్నానండి, చాలా రోజులుగా, చాలా సంవత్సరాలుగా నా మనస్సులో కోరిక ఈ రోజుకి నెరవేరిందండి అని చెప్పుకుంటారు కదా చాలామంది, చాలా విషయాల్లో. అబ్బా ఎన్నేళ్ల నుంచి ఎదురు చూస్తున్నట్టు ఈ రోజుకి నా కళ నెరవేరింది అంటాడు. కళే అబద్ధం, అది నెరవేరింది ఇప్పుడు. ఓకే. ఇమం మనోరథం మే అస్తి ఇదం ధనం, నాకు ఇంత ధనం ఉన్నది అని అందరికీ చెప్పుకుంటుంటాడు. ఇంత ధనం ఉన్నది అని చుట్టాలకి పక్కాలకి అందరికీ కూడా. అది ఎట్లా చూపిస్తాడంటే క్యాష్గా చెప్పడు, అది కొని ఇది కొని వాళ్ళందరికీ తన యొక్క ధనం రిచ్నెస్ని చూపిస్తుంటాడు అనమాట అందరికీ. ఇంకా పాత కారే వాడుతున్నావా, నా కారు చూడు, ఇంకా పాత ఇంట్లోనే ఉన్నావా, నా ఇల్లు చూడు, ఇంకా ఇవేనా, ఇంకా నువ్వు వెనకటి రోజుల్లాగానే ఉన్నావేమిట్రా అంటాడు. అంత మోడర్న్గా చూడు, నా ఇంట్లో చూడు, ఇప్పుడు అన్నీ న్యూ మోడల్గా ఉంటాయి. అట్లా చెప్పుకుంటుంటాడు. ఇదం ధనం మే అస్తి, ఈ ధనం నా దగ్గర ఉన్నది ఈ రకంగా. ఇంకా అంతేకాదు, ఇదం అపి పునః భవిష్యతి, ఇంకా ఫ్యూచర్ ప్లాన్స్ కూడా చెప్తాడనమాట. నేనేమి కొనబోతున్నాను, ఎక్కడెక్కడ కొనబోతున్నాను, ఎవరెవరికి, పెద్ద అబ్బాయికి చిన్నమ్మాయికి అందరికీ అనమాట. ఇవన్నీ చెప్పుకుంటుంటాడు అందరికి. ఈ డబ్బా కొట్టడం అనమాట, సెల్ఫ్ డ్రమ్ చేస్తూ ఉంటాడు. లోకల్లో ఇట్లాంటి వాళ్ళు ఎక్కువ మంది అండి. అవునా? మరి వాళ్ళందరికీ మనం విలువ ఇవ్వచ్చా? విలువ ఇవ్వచ్చా అంటే ఏమిటి అర్థం? వాళ్ళందరి గురించి ఆలోచించవచ్చా అని అడుగుతున్నారు. అవసరమా? వాళ్ళందరి గురించి ఆలోచించకుండా ఉంటే మనకు చాలా సమయం దొరుకుతుంది శాస్త్రానికి. అర్థమైందా? అందుకని చెప్తున్నారు కృష్ణ పరమాత్మ. అటువంటి ఆలోచనలు ఉన్న వాళ్ళకి నీ మనసులో స్థానాన్ని ఇవ్వవాకు. ఇస్తే నీ సమయం, నీ వృద్ధి, నీ ఎనర్జీ అంతా వృధా అవుతుంది. అందుకని ఏం చేస్తావు? తర్వాత చెప్తాను, వచ్చేవారం రా అంటున్నారు కృష్ణ పరమాత్మ. పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం.